సమస్తమునకు సృష్టికర్త అయిన యెహోవా, నీవు తండ్రి అయిన దేవుడవు, కుమారుడు అయిన తండ్రి యొక్క దేవుడవు, తండ్రి కుమారుల ఊపిరి అయిన ఆత్మదేవుడవు. మేము నిన్ను స్తుతించినట్లు ఆరాధించినట్లు మాకు నేర్పించుటకు నీ పరిశుద్ధాత్మ అవసరం. పరిశుద్ధాత్ముడే మాకు నేర్పించవలెను. మేము నేర్చుకుందాము. మా పట్ల దయ చూపము. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. Somebody praise the Lord. Someone worship the Lord. Hallelujah. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయం 1, 2, 3, 4 వచనములు. ప్రేమ కలిగియుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. Follow after the charity and desire spiritual gifts, but rather that ye may prophesy. Follow after charity. మొట్టమొదటి చెప్తున్నాడు, నువ్వు ఇవ్వడం నేర్చుకో. దైవ సంబంధమైనటువంటి కార్యాలలో నువ్వు ఇవ్వడం నేర్చుకోవాలి. దాన ధర్మాలు చేసేది చారిటీ అంటారు, చారిటబుల్ యాక్టివిటీస్ అంటారు, దాన ధర్మాలు చేసే కార్యక్రమాలు అంటారు. ఆధ్యాత్మిక జీవితంలో దైవికమైనటువంటి కార్యక్రమాలలో దాన ధర్మాలు చేయుట నీకు అలవాటు కావాలి. దైవిక కార్యక్రమాలలో దాన ధర్మాలు చేయడం నేర్చుకో అంటున్నాడు. నేను మీకు నేర్పించాను, మీ దశంభాగం ఇవ్వకపోతే నేనేం మీకు అన్నం అనేవాడు అంటాడు. ఎప్పుడు అంటాడో మీకు తెలీదు. ఫాలో ఆఫ్టర్ చారిటీ అండ్ డిజైర్ స్పిరిచువల్ గిఫ్ట్స్. దైవిక పనులలో నీవు దాన ధర్మాలు కలిగి ఉండడం చేయడం నేర్చుకో, అభ్యాసం చేసుకో. అది మీరు చేయిస్తున్నాను కదా. రెండవది, నీకు కోరిక ఉండాలి. ఏం కోరిక? ఆధ్యాత్మిక వరములు, ఆధ్యాత్మిక బహుమానములు. టాలెంట్స్ కావు, ఆధ్యాత్మిక బహుమానములు. స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆధ్యాత్మిక బహుమానములు పట్ల నీకు కోరిక కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను గురించి చెప్తున్నాను. పరిశుద్ధాత్మను గురించి మీరు వింటున్నారు కనుక ఎవరైనా మీలో దేవునికి స్తోత్రం చేయండి. మీకు అలవాటు చేశాను 1000కి 200 రూపాయలు చొప్పున ఇవ్వడం. ఇప్పుడు మీకు వాక్యం చూపిస్తున్నాను. నేను చెప్పిన తర్వాత, అభ్యాసం చేయించిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఫాలో ఆఫ్టర్ చారిటీ. దైవిక కార్యముల పట్ల దాన ధర్మములు చేయుట యందు నీవు ముందుకు సాగాలి. వాటిని నీవు అభ్యాసం చేయాలి. అభ్యాసం మీతో చేయిస్తున్నాను. ఓకే? ఆ తర్వాతను నీవు కోరుకోవాలి. కోరిక ఉండాలి నీకు. దేని పట్ల? స్పిరిచువల్ గిఫ్ట్స్ అంటే ఆత్మీయ బహుమానములు, ఆధ్యాత్మిక బహుమానములు నీకు కావాలని నీకు కోరిక కలగాలి. నా కొడుకు ఇదైపోవాలని కోరుకుంటుంది, నేను ఇక్కడ ఇల్లు కట్టి వాళ్ళని కోరుకుంటుంది, నేను మరి కొంచెం ఫెన్సింగ్ పొడిగించేస్తానని కోరుకుంటుంది. ఎవడు లేడు కదా ఈ గోడ మరి కొంచెం పొడిగించేస్తానని కోరుకుంటుంది. ఆధ్యాత్మిక బహుమానముల పట్ల నీకు కోరిక ఉండాలి అంటున్నాడు. నీకేం కోరుకుంది? నేను ఆఫీసర్ అయిపోవాలి, నేను ఇల్లు కట్టివ్వాలి, పెద్ద ఇల్లు కట్టివ్వాలి, మరొక గది కట్టివ్వాలి, ఒక్క పాత్ర ముందు మరొక గది కట్టివ్వాలి. ఇక్కడేమంటున్నాడు దేవుడు? డిజైర్ స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆధ్యాత్మిక బహుమానములు నీవు పొందవలనని కోరిక కలగాలి నీకు అంటున్నాడు. ఆధ్యాత్మిక వరము
మీకు కావాలని మీలో కోరిక ఉండాలి. నా కొడుకు ఫలానా దానికి పెళ్లి చేసుకోవాలి, నా కూతురికి ఫలానా మొగుడు రావాలి, నేను ఫలానా ఇల్లు కట్టాలి, ఈ కోరికలు ఉంటాయి. ఆయన ఏమంటున్నాడు? మొదట నా నీతిని నా రాజ్యమును వెతకము, పిమ్మట సమస్తము నీకు అనుగ్రహించబడును అన్నాడా లేదా? అన్నాడు. లేదు నేనంటున్నానా? కాదు, దేవుడు అన్నాడు. దేవుని యొద్ద నుండి దెబ్బ కానీ, దేవుని యొద్ద నుండి ఆశ్రయము కానీ, తీర్పు కానీ, ఆశీర్వాదము కానీ మెల్లగా వస్తుంది. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతమై ఉన్నాడు అని ఉంది బైబిల్లోని. నువ్వు సత్యం దాకా కనిపెడతాడు, ఆయనకు లోబడతావా లేదా అని. ఈ వాక్యం నేను మీకు చూపించడానికి ముందు సంవత్సరం ముందే మీకు చెప్పాను, ఒక 1000కి 200 కలిపి ఇవ్వండి అని. సంబడి ప్రైజ్ ది లార్డ్. దైవ కార్యములలో దాన ధర్మములు చేయుట పట్ల నీకు ఆసక్తి కలిగి ఉండాలి అని సంవత్సరం తర్వాత నీకు వాక్యం చూపిస్తున్నాను. సంవత్సరం ముందే మీకు చెప్పాను 1000 రూపాయలకి 200 చొప్పున కలిపి ఇవ్వండి అని. సంవత్సరం అయింది, మీరంతా పాటిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు మంచి త్రోవలో ఉన్నట్ట, చెడు త్రోవలో ఉన్నట్ట? మరి ఇప్పుడు మీకు వాక్యం చూపిస్తున్నాను. ఆ దినం మీకు వాక్యం చూపించి చెప్పేనా? 2వ వచనం, భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. మళ్ళీ చదువు. భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. He that speaketh in unknown tongue speaketh not unto men, but unto God. Unknown tongues. నీవు ఎరగని భాష, నీవు ఎరుగని భాష, నీకు తెలియని భాష. నీవు మాట్లాడుచున్నప్పుడు నీవు మనుష్యులతో కాదు. Thou art not speaking to the men, but unto God. నీకు తెలియని భాష నీవు మాట్లాడుచున్నప్పుడు నీవు మనుషులతో మాట్లాడలేదు. మరి ఎవరితో మాట్లాడుతున్నావు? హల్లెలూయా. He that speaketh in unknown tongue speaketh not unto men. Unknown tongue, భాష, భాషలు కాదు. ఇలా రా, ఏ భాషతో మాట్లాడాను? ఎన్ని భాషలు మాట్లాడాను? దేవుడు ఎంతమంది? ఆత్మ ఎంతమంది? ఆత్మ ఒక్కడే కనుక, దేవుడు ఒక్కడే కనుక, వాడితో నువ్వు మాట్లాడే భాష కూడా ఒకటే. భాషలో మాట్లాడువాడు మనుషులతో మాట్లాడలేదు. భాషతో మాట్లాడువాడు మనుషులతో మాట్లాడలేదు. ఏ భాష? అర్థము కాని భాష, తెలియని భాష. అన్నోన్ టంగ్, అన్నోన్ టంగ్ అని ఉంది. నీకు తెలియని భాషలో నీవు మాట్లాడుచున్నావు. అన్నోన్ టంగ్, నీకు తెలియని భాషలో నీవు మాట్లాడుతున్నావు. మనుషులతో కాదు, దేవుని. లుక్ అట్ యువర్ నైబర్ అండ్ సే, నేను తెలియని భాషలో మాట్లాడుచున్నాను. నువ్వు ఎప్పుడైనా మాట్లాడేవా? లుక్ అట్ యువర్ నైబర్ అండ్ సే, నేను భాషలో మనుషులతో మాట్లాడడం లేదు. నువ్వు మనిషివే కదా, నీతో మాట్లాడడం లేదు. నేను తెలియని భాషలో దేవుడితో మాట్లాడుతున్నాను. వండర్ఫుల్ గా. భాషలో మాట్లాడడం నేర్చుకోండి. భాషల్లో కాదు, భాషలో, నీకు తెలియని భాషలో మాట్లాడడం నేర్చుకోండి. ఆమేన్. Someone say praise the Lord. తెలియని భాషలో మాట్లాడేవాడు మనుషులతో మాట్లాడటం లేదు, కానీ
నేను ఎరుగని భాషలో నీతో మాట్లాడలేదు అని నీ పొరుగువానికి చెప్పు. నేను ఎరుగని భాషలో దేవునితో మాట్లాడుతున్నాను. దైవిక సంబంధమైన పనులలో దాన ధర్మములు చేయుట మీరు అభ్యాసం చేసుకోవాలి. ఫాలో ఆఫ్టర్ ద చారిటీ ఏమన్నాడు? ఫాలో ఆఫ్టర్ ద చారిటీ ఏమన్నాడు? అని పొరుగు బంధుకు చూసి చెప్పు, ఫాలో ఆఫ్టర్ ద చారిటీ అను. ఐ ఫాలో. డూ యూ? అవర్ లార్డ్ ఈజ్ వండర్ఫుల్. నాలుగవ వచనం, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. ఇప్పుడు రెండవ విషయం చెప్తున్నాడు. ఎరుగని భాషలో మాట్లాడువాడు, ఎరుగని భాషలో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? ఇలా రావడండి, నేను టైలర్ని, నువ్వు వచ్చావు బట్టలు కుట్టించుకోవడానికి. నీకు మెడ కొలత తీసుకొని కాలర్ కొడతానా, నడుము కొలత తీసుకొని కాలర్ కొడతానా? మెడ కొలత తీసుకొని కాలర్. నడుము కొలత తీసుకుంటే కాలర్ మీదకుంటుందా కిందకు ఉంటుందా? మరి ఆ సంగతి నాకు ముందు తెలియాలి కదా. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా. నేను మాట్లాడే మాట నీకు అర్థమవుతుందా? నువ్వు మాట్లాడే మాట నాకు అర్థమవుతుంది. నువ్వు మాట్లాడే మాట నాకు అర్థమవుతుంది, నేను మాట్లాడే మాట నీకు అర్థమవుతుంది. ఓకే, ఈ ప్రక్కన ఒక 10 మంది, ఆ ప్రక్కన ఒక 10 మంది ఉన్నారు. తమిళోళ్ళు, మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు, ఒరియా వాళ్ళు, ముస్లిమ్స్, మార్వాడీస్ అంటే హర్యానా వాళ్ళు. మన ఇద్దరం మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమవుతుందా? నువ్వు నాతో భాషలో మాట్లాడుతున్నావా, భాషల్లో మాట్లాడుతున్నావా? భాషలో. భాషలు కావు, వీళ్ళందరికీ అర్థమవుతూ భాషలు. అయితే ఎన్ని భాషలు? తమిళ భాష, మలయాళీ భాష, ఉర్దూ భాష, ఒడియా భాష, బెంగాలీ భాష, మరి మార్వాడి వాళ్ళు హర్యానా భాష. ఇవన్నీ భాషలు. నేను ఒక్కడినా లేక 10 మందినా? నేను ఒక్కడేనా? ఇప్పుడు నాతో నువ్వు మాట్లాడుతున్నావు, నేను నీతో మాట్లాడినప్పుడు నీతో మాట్లాడుతున్నానా, వీళ్ళందరితో మాట్లాడుతున్నానా? నీతో మాట్లాడుతున్నాను. నువ్వు నాతో, నేను నీతో మాట్లాడితే వీళ్ళందరికీ లాభము మేలు ఉంటుందా, లేక నీ ఒక్కడికి మేలు? భాషతో, ఎరుగని భాషలో మాట్లాడు వానికి మాత్రమే మేలు కలుగుతుంది. ఎరుగని భాషలో, అన్నోన్ టంగ్, ఎరుగని భాషలో నేను మాట్లాడితే నాకే మేలు కలుగుతుంది. నా భార్యకి, నా కూతుళ్ళకి, నా కొడుకులకి, నా కోడళ్ళకి, నా మనములకి, నా మనవరాలకి, మా అమ్మకి, మా నాయనకి, ఎవరికి మేలు కలగదు, నాకే మేలు కలుగుతుంది. నేను నేర్చుకుంటాను, నేను ఇంకా అభివృద్ధి చెందుతాను. నేర్చుకోకపోతే కృంగిపోతాను. అర్థమైందా? ఒకవేళ నువ్వు ప్రవచనం చేసావనుకో, ప్రవచనం చేస్తే నాకే పనికి వస్తుందా, లేక వీళ్ళందరికీ పనికి వస్తుందా? భాషలో నువ్వు మాట్లాడితే నీకు మేలు కలుగుతుంది. ప్రవచనం చేస్తే అందరికీ మేలు కలుగుతుంది, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది. సంఘములో ప్రవచనం చేస్తే సంఘానికి మేలు కలుగుతుంది కదా. మరి ఆ విధముగా సమాజంలో ప్రవచనం చేస్తే సమాజంలో ఉన్న వాళ్ళందరికీ మేలు కలుగుతుంది. ఎప్పుడు? ప్రవచనం చేస్తే. అందుకు ప్రవచనము చేయుట అనున్నది ఆధ్యాత్మిక బహుమానమై ఉన్నది. ప్రవచనము చేయుట ఆధ్యాత్మిక బహుమానమై ఉన్నది. అందుకని ఏమన్నాడు?
ఆధ్యాత్మిక బహుమానముల పట్ల కోరిక కలిగి ఉండమో. ఆధ్యాత్మిక బహుమానము పట్ల నువ్వేంటి ఎంతసేపు నాకు ఈ బండి ఉంది బాగలేదు, వాడికి ఆ బండి ఉంది, అలాంటి బండి నాకు కావాలి, వాడికి ఇంట్లో 3 గదులు ఉన్నాయి, నాకు ఒకే గది ఉంది, వీడికి మరి 2 గదులు కావాలి, వీడికి కోరిక పుట్టింది. నువ్వు గదులు కట్టుకోవడంలో తప్పలేదు, కానీ దేవుందే నేను నొక్కి పెడుతున్నంటే ఎలాగవుద్ది? నీకు పెళ్ళం లేదు, నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఓకే, నువ్వు బయటకు వెళ్తున్నావు, లోపలికి వస్తున్నావు, తిరుగుతున్నావు, ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, నీకు పెళ్ళం లేదు. ఎవరితోనైనా నీకు చూస్తే తప్పలేదు. ఎవరితోనైనా నీకు ఒకవేళ హాయ్ అంటే తప్ప, బ్రదర్ కాఫీకి రండి, రోజు మా ఇంటి ముందు నుండి వెళ్తుంటారు అని అంటే తప్పలేదు కదా. మరి నీకు పెళ్ళం ఉందని కాదు, పిలుస్తుందా? పిలదు. పెళ్ళం లేకపోతే పిలుస్తుంది. అలాగే పరిశుద్ధాత్ముడు మీకు లేడు కనుక దురాత్మలు మీకు పిలుస్తున్నాయే. బురక కింద నీకు పెళ్ళం లేదు, 10 మంది నీకు ఎవరైనా పిలిచి కాఫీకి టీకి దీనికి దానికి పిలుస్తూ తప్ప పిలుస్తారా లేదా? నువ్వు వెళ్తావా లేదా? వెళ్తావు. ఎందుకు? పరిశుద్ధాత్మ నీకు లేదు. పెళ్ళం అంటే వెళ్తావేటి? అసలు పెళ్ళం నీ పక్కన ఉంటే వాళ్ళు ఆ దూరం నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. అవునా? పరిశుద్ధాత్మ నీకుంటే, పరిశుద్ధాత్మ నీలో ఉంటే దురాత్మలు నీకు చూసి దూరం వెళ్ళిపోతాయి, కానీ నీ దగ్గరికి రావు. గ్లోరిఫై ద లార్డ్, మ్యాగ్నిఫై ద లార్డ్. అందుకే నీకు ఒక కోరిక ఉండాలి. ఏమి కోరిక? ఆధ్యాత్మిక బహుమానములు నీకు ఉండాలని నీకు కోరిక కలగాలి. ఇట్స్ నాట్ టాలెంట్, తలాంత కాదు, బహుమానం. గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇట్స్ నాట్ టాలెంట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క బహుమానములు. పరిశుద్ధాత్మ ఎవరిదే? దేవుంది. పరిశుద్ధాత్మ నీకు వస్తే నీకు ఎవరి ఆత్మ ఉన్నట్టు? అప్పుడు దేవుని ఆత్మ నీకుంటే నువ్వెవరితో మాట్లాడతావు? వెరీ సింపుల్. అప్పుడు నీ యందు ఆత్మ యందు నీవు ఏకమై ఉంటారు. ఎవని యందు నా వాక్యం ఉండనో వాని యందు నేను, నా యందు వాడు ఏకమై ఉందురు. ఏ విధముగా నేను తండ్రి యందు, తండ్రి నా యందు ఏకమై ఉన్నారో అదే విధముగా ఎవరి యందు నా వాక్యం ఉండనో వాని యందు నేను, నా యందు వాడు ఏకమై ఉందరు. ఎందుకనగా నేనే వాక్యం నాదే, నా దగ్గర నుండి మీకు వచ్చింది వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Lift up your hand unto the sanctuary and praise the name of God. Hallelujah. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం చదువుదాం. We speak wisdom among them that are perfect, yet not the wisdom of this world, nor of the princes of this world that come to know. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు. నువ్వు 10 మందిలో 10 మంది మేలు కొరకు నువ్వు దేవుడు నీకు బహుమానం ఇస్తే ఆ బహుమానాన్ని ఉపయోగిస్తున్నావు. దేవుడికి నువ్వు బహుమానం అడిగావు. ఏమడిగావు? ఏం బహుమానము? ఆధ్యాత్మిక బహుమానము. ఏం బహుమానము? స్పిరిచువల్ గిఫ్ట్. నీకు దేవుడు బహుమానం ఇచ్చాడు. వెంటనే నీవు ఈ ప్రక్కోళ్ళకి ఆ ప్రక్కోళ్ళకి పిలుస్తావు, వెనకున్నోళ్ళకి పిలుస్తావు, ముందుకున్నోళ్ళు పిలుస్తావు. అవసరం వస్తే ఒక 2000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక పార్టీ పెడతావు, 10 మందిని పిలిపించుకొని చూపిస్తావు. ఏమని? ఇది నా కొడుకు తెచ్చిన బహుమానం, ఇది నా కొడుకు, ఇది నా కొడుకు, ఇది నా కొడుకు, ఇది నా కూతురు, ఇది నా కూతురు. బహుమానం 10 మందికి చూపిస్తున్నావా లేక నీవు అక్కడే ఉంచుకున్నావా? అలాగే దేవుడు నీకు ఇచ్చిన బహుమానం, ఆధ్యాత్మిక బహుమానము అందరికీ ప్రయోగించబడినట్లుగా దాన్ని మనము ప్రయోగించాలి. బహుమానం నీకు ఎందుకు ఇచ్చాడు?
తీసుకెళ్ళి అల్మర్లో పెట్టి తాళం వేసి కానిచ్చాడా? లేదు కదా. న్యూస్ పేపర్లో రాస్తున్నాడు, మీడియాలో చూపిస్తున్నాడు, న్యూస్లో ఇస్తున్నాడు. నువ్వు లెగ్గాన నీ దేశ భాష, నీ నేషనల్ యాంథమ్ వాగిస్తున్నాడు. నీ మెడలో అది వేస్తున్నాడు, జెండా పట్టుకొని నువ్వు తిరుగుతున్నావు గ్రౌండ్ అంతా. అంటే అర్థం ఏమిటి? నీకు బహుమానం వచ్చిందని సర్వలోకములకు నువ్వు ప్రయోజనకరంగా ఉన్నట్లు దానిని ప్రయోగిస్తున్నావు. అటవలే నీవు ఆధ్యాత్మిక బహుమానమును కోరాలి ఈ వేళ నుండి రైట్ ఫ్రమ్ నౌ ఇట్సెల్ఫ్. ఇప్పటి నుండి యు మస్ట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ determination in order to have the desire for the gifts of the spirituality. ఇప్పటి నుండి ఆధ్యాత్మిక బహుమానము నీకు కలగవలెనని నీకు కోరిక ఉండాలి. నేను క్లాస్ స్టార్ట్ చేసి 2 గంటలు అయింది. నువ్వు మెడిసిన్ చదువుతున్నావు, నువ్వు ఎంబీబీఎస్ స్టూడెంట్, నువ్వు మెడిసిన్ చదువుతున్నావు, నువ్వు 3 గంటలు లేటుకు వచ్చావు. నేను 3 గంటల వరకు ఒక క్లాస్ చెప్పేశాను. ఆ 3 గంటల పాఠం నీకు పోయిందా, లేక మళ్ళీ నీ కొరకు చెప్తానా? మరి పోయిందంటే నువ్వు పోగొట్టుకున్నావు. అందుకే నీకు నా క్లాసులో ఉంటున్నావు. నా క్లాసులో నువ్వు ఉండాలంటే నేను చెప్పిన పాఠం అంతా నీకు వచ్చి ఉండాలి, నువ్వు వినుండాలి, నువ్వు ప్రాక్టీస్ చేసి ఉండాలి. అప్పుడు ఆ మెడికల్ కాలేజ్ డాక్టర్ ఏమంటది? ప్లీజ్ గో అవుట్ అంటది. ఆదమ్కి ఏమన్నాడు దేవుడు? గో అవుట్ అన్నాడా? గో అవుట్ అన్నాడా లేదా? మరి వాడికి ఏం తెలియకుండా లేట్ వచ్చాడా? ఆదం లేటుకు వచ్చాడా? పెండ్లి పీట మీద నీవు లేవు, పెండ్లి కూతురు నేను కూర్చోయినాను. పెండ్లి ముహూర్తం దాటిపోయింది, సమయం దాటిపోయింది. నువ్వు 1.5 గంట లేట్ వచ్చావు. 1.5 గంట లేట్ వస్తే వచ్చింది. నేను శుభకార్డులు ప్రింట్ చేస్తున్నాను కదా, ఇదే నా పెళ్ళమని. నేను ఏ గదిలో ఉన్నా నా గదిలోకి వచ్చి నా మెడలను పుస్తు కట్టిస్తావా ఏమే? బికాజ్ దాట్ వాజ్ నాట్ ద ప్లేస్ ఆఫ్ మ్యారేజ్. అది కళ్యాణము జరిగించే స్థలము కాదు. ద మ్యారేజ్ వేర్ ఇట్ ఈస్ టు బి సోల్మనైజ్డ్, దట్ వాజ్ నాట్ ద ప్లేస్. నేను బాత్రూంలో ఉన్నాను, నువ్వు బాత్రూంకి వచ్చి మంగళసూత్రం కట్టిస్తావా ఏమే? బాత్రూమ్ ఈజ్ నాట్ పెండ్లి పీట. నీకు నాకు ఇద్దరికి ఫోటోలు వేసేసారు, రూపకార్డులు ప్రింట్ కొట్టాడు. మీ నాయన మా నాయన, మీ అమ్మ మా అమ్మ. మరి నువ్వు 3 గంటలు లేట్ వచ్చావు ఏమరా అంటే, మధ్యలో బస్సు టైర్ పోయింది, అది స్టెప్ని ఎక్కించినప్పుడు లేట్ అయిపోయింది. మరి నేను బాత్రూంలో ఉంటే నాకు వచ్చి మంగళసూత్రం కట్టిస్తావా? లేదు. ఎందుకో? ఇట్ ఈస్ నాట్ ద ప్లేస్ వేర్ ద మ్యారేజ్ ఈస్ టు బి సోల్మనైజ్డ్. అంతేనా? మీరు ఇష్టం వచ్చిన టైంలో వస్తే మీరు దేవునికి ఆరాధించిన సమయం అది కాదు. దేవుడేమి నీ కంబార్ కాడు, దేవుడేమి నీ కింద ఏమైనా లేబరా. హీఈస్ నాట్ యువర్ సబార్డినేట్. పరిశుద్ధాత్మ ఎలాగొస్తుంది? వాక్యం వింటే ఏమొస్తుందా? కీర్తన గ్రంథంలో అంటున్నాడు ఏమని? నీ వాక్యము నా పాదములకు దీపమును. నీ వాక్యము నా పాదములకు దీపం. నీ వాక్యము నా పాదములకు దీపం. నీ వాక్యము నా పాదములకు దీపం. బుర్రతో నడుస్తావా పాదాలతో నడుస్తావా? నీ బుర్రకి వెలుగు కాదు అది, నీ పాదాలకు వెలుగు ఎందుకైంది? నీకు త్రావ చూపడానికి. నీ చేతిలో ల్యాంప్ ఉంది, లైట్ ఉంది, ఉందా? నీ చేతిలో టార్చ్ ఉంది, ఉందా? టార్చ్ లైట్ ఉంది. ఎలగకుండా ఉంది, ఎందుకు ఎలగడం లేదు? దాంట్లో బ్యాటరీ లేదు. ల్యాంప్ ఉంది, అరికెన్ ల్యాంప్, అది ఎందుకు ఎలగడం లేదు? ఆయిల్ లేదు. ఆయిల్ ఉంది కదా, ఒత్తుంది, గిత్తుంది, సుత్తుంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎలగడం లేదు. ఎందుకు ఎలగడం లేదు? ఆయిల్ లేదు. అవునా? ఆయిల్ పోస్తే, ఆయిల్ పోసి ఆయిల్ ఉంటే ఎలగదా? ఆయిల్కి పోసి నిప్పంటించాలి. చేతిలో ల్యాంప్ ఉంది కానీ ఆయిల్ లేదు, ఎలగడం లేదు. వాక్యం ఉంది, ఉందా లేదా?
మరి ఎందుకు నీకు వెలగడం లేదు? వాక్యం ఉందా లేదా? మరి నీకు వెలగాలి కదా. మరి చేతిలో వాక్యం ఉంది కానీ వెలుగుతుందా? వెలగట్లేదు. ఎందుకు లేదు? ల్యాంప్ ఉంది, ఒత్తుంది, కానీ వెలగడం లేదు. ఎందుకు లేదు? నూనె లేదు, చమురు లేదు, నూనె లేదు. అవునా? ఇప్పుడు ఆదికాండం తీయో, మొదటి అధ్యాయం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. అప్పుడు వాక్యం లేదా? లేదు. ఆ తర్వాత దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఏమిటి? ఏమిటి? దేవుని ఆత్మ. అదేంటది? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. అదేంటది? ఎక్కడా? ఎక్కడా? చీకటిలో. ఎక్కడ? యోహాను సువార్తలో ఏమన్నాడు? చీకటిలో వెలుగు ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండా ఉన్నది. ఇప్పుడు ఆత్మ జలముల మీద తిరుగుతుంది. వాతావరణం ఎలాగుంది? మరి ఆత్మ ఎక్కడ తిరుగుతుంది? చీకటిలో తిరుగుతుంది. ఎక్కడ? కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా ఉన్నది. వాక్యం అక్కడ ఉంది, కనబడుతుందా? లైట్ వెళితే, వెలుగొస్తే, వెలుతురు వస్తే, లేకుంటే ఆ వాక్యం అక్కడ ఉంది, కనబడుతుందా? అలాగే దేవుడు నీకు కనబడకుండా ఉన్నాడు. ఎందుకో? వెలుగు లేదు కనుక, ఆత్మ లేదు కనుక. ఆత్మే వెలుగు, వెలుగే ఆత్మ. ఆత్మ అంటే వెలిగించేది, వెలుగంటే నీకు ప్రకాశించేది. వాక్యము ఉన్నను దానికి ఆత్మ లేకపోతే అది నీకు వెలగదు, నీకు కనిపించదు, అది చీకట్లో ఉన్నది. నీకు దేవుడు కనిపించకపోవడానికి కారణం ఏమిటంటే నీకు ఆత్మ లేదు. నీకు ఆత్మ ఉంటే నీకు వెలుగు ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఆర్పిస్తే నేను కనబడతానా? ఏదో ఒక బొమ్మలా కనబడతాను. ఇది వెలుగుతే అలాగనే నీకు ఆత్మ లేదు కనుక మీకు దేవుడు కనబడటం లేదా? దేవుని ఆత్మ స్వయం ప్రకాశమయ్యున్నది. దేవుని ఆత్మ తనకు తానే ప్రకాశించుచున్నది. దేవుని ఆత్మ వెలుగై ఉన్నది, ప్రకాశించుచున్నది, వెలుగై ఉన్నది. దానికి ఎవడు వెలిగించలేదా? డోంట్ నో దట్ యీ ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. నీవెరగవా నీవు దేవుని యొక్క మందిరం అయి ఉన్నావు? దేవుని మందిరములో ఆత్మ లేకపోతే అది మందిరం అవుతుందా? వాక్యము మాట, ఆత్మ వెలుగు, ఆత్మ స్వయం ప్రకాశము. అది వెలుగుతేనే నువ్వు వెలిగించబడతావు. అది వెలగకపోతే నీకేమీ కనబడదు. దీపం ఉంటేనే త్రోవ కనబడతాడు. దీపం లేకపోతే మరి వాక్యం ముందు త్రోవ కనబడడం లేదు. ఎందుకు? వెలుగు లేదు. ఎందుకు లేదు? వెలుగు లేదు, అందుకే త్రోవ కనబడడం లేదు. వాక్యం అయితే ఉన్నది కానీ వెలుగు లేదు. వాక్యం ఎక్కడ, ఆత్మ ఎక్కడ? ఆ ఆత్మ ఈ వాక్యంలో దూరితే అప్పుడు వాక్యము వెలుగై ఉంటుంది, అప్పుడు వాక్యము జీవమై ఉంటుంది, అప్పుడు వాక్యము దేవుడై ఉంటాడు. ఆత్మ ఇక్కడ, వాక్యం ఇక్కడ. వాక్యమునకు ఆత్మ సంబంధం లేకుండా ఉంటే వాక్యం చీకట్లో ఉంది. ఎప్పుడైతే ఆత్మ వచ్చి వాక్యమునకు సంబంధము కలిగి ఉంటుందో అప్పుడు వాక్యము వెలుగై ఉన్నది, వాక్యము జీవమై ఉన్నది. ఎందుకు? ఆత్మ జీవమై ఉన్నది. 6వ వచనం చదువుదాం. 6వ వచనం, 1 కొరింథీ 2వ అధ్యాయంలో 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. మొన్న మీకు పరిశుద్ధాత్మ అంటే ఏమిటో అర్థమైంది. అంతకుముందు 2 నెలల కిందట మేఘం వచ్చి ద్వారం దగ్గర ఆగిపోయింది. మొన్ననైతే మేఘం ద్వారం దాటి లోనికి వచ్చింది. మీ అందరికీ
పరిశుద్ధాత్మ వసులైనారు. మీ అందరూ నేను చెప్పిన మాట టకటక అర్థం చేసుకున్నారు. అందుకు మీరు మూర్ఖులు కారు, నేను జ్ఞానమును బోధించుచున్నాను. ఎవరి మధ్య? పరిశుద్ధాత్మ కలిగి ఉన్న పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను. ఇది లోక జ్ఞానము కాదు, ఇది లోక జ్ఞానము కాదు, ఇది నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారులు జ్ఞానం కాదు, ఇది పరిశుద్ధాత్మ జ్ఞానము. పరిశుద్ధాత్మ లో పరిపూర్ణులైన మీతో మాట్లాడుచున్నాడు, మీకు జ్ఞానం బోధించుచున్నాడు. All you people have been baptized with the spirit of law. ప్రభు యొక్క ఆత్మలో మీరు బాప్తిసం పొంది అభిషేకం నొందినవారు. You are anointed. Look at your neighbor and say, I am anointed. Are you? Yes. I too anointed. Honor the Lord. ఈ జ్ఞానము మంత్రులు ఇచ్చింది కాదు, బైబిల్ స్కూల్లో నేర్చుకుంది కాదు, ఎవడో వచ్చి తలమాసుడు చెప్పి వెళ్తే రాసుకొని వచ్చిన జ్ఞానం కాదు ఇదే. జ్ఞానులైన మీ వద్ద, ఆత్మలో పరిపూర్ణులైన వారి మీ వద్ద 3 నెలల కిందట మీరు మూర్ఖులై ఉంటారు. నేను మీకు బోధించుచున్నాను, జ్ఞానమును బోధించుచున్నాను. ప్రతి మనిషికి జ్ఞానం ఉంటుంది, దానికి ఇంగిత జ్ఞానం అంటారు, ఇంగ్లీష్లో యావరేజ్ నాలెడ్జ్ అంటారు. దిస్ ఈజ్ నాట్ యావరేజ్ నాలెడ్జ్, దిస్ ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఏడో వచనం, దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానము మర్మమై ఉన్నది. దేవుని జ్ఞానము, we speak the wisdom of God in a mystery. We speak the wisdom of God in a mystery, even the hidden wisdom which God ordained before the world unto our glory. లోకమునకు మన నిమిత్తము మహిమపరిచి ఇవ్వడానికి ముందే నేను మీకు మిస్టరీ బోధిస్తున్నాను, మర్మం బోధిస్తున్నాను. ద హోలీ స్పిరిట్ then shall come to you, you will know the mystery of God. దేవుని యొక్క రహస్యాన్ని మీరు నేర్చుకుంటారు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ హోలీ స్పిరిట్, బట్ ఇట్ ఈస్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుందో అప్పుడు దేవునిలో ఉన్న మర్మం నీకు తెలియజేస్తుంది. దేవుని ఆత్మ నీకు వచ్చినప్పుడు దేవుని యొక్క మర్మం నీకు బోధిస్తుంది. వాక్యంలో ఉన్న మర్మం బోధిస్తుంది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము కనుక వాక్యంలో ఉన్న మర్మం నీకు బోధిస్తుంది. దేవునిలో ఉన్న మర్మం బోధిస్తుంది. ఎప్పుడు? పరిశుద్ధాత్మ నీకు వచ్చినప్పుడు. When the Holy Ghost shall come, it shall reveal you the mystery of God. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు అది దేవుని యొక్క మర్మమును నీకు విశదీకరిస్తుంది. తర్వాత అది లోకాధికారులతో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియకు ప్రభువును సిలువేకి పోయి ఉండేవారు. వాళ్ళకి తెలిసి ఉంటే యేసు ప్రభువుని సిలువ వేయకపోయి ఉండేవారు. వాళ్ళకి తెలియదు మర్మము, వాళ్ళకి తెలియదు మిస్టరీ. ద మిస్టరీ బిహైండ్ జీసస్, ద మిస్టరీ ఆఫ్ గాడ్ ఆల్మైటీ, ద మిస్టరీ ఆఫ్ జీసస్, ద మిస్టరీ ఆఫ్ జీసస్ ఇన్కార్నరేషన్ is not known to the rulers of the world. Had it been so, the Jesus would have not been perished, Jesus would have not been killed. లోకాధికారులకు జ్ఞానం లేదు.
పరిశుద్ధాత్మ నీకు వచ్చినప్పుడు నీకు మర్మం తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ నీకు వచ్చినప్పుడు అది ఎవరికీ తెలియదు, ఎందుకంటే వీడికి ఆత్మ లేదు కనుక. ఇందుని గురించి దేవుడు ఏం చేశాడు? ఎవడైతే నన్ను ప్రేమిస్తున్నాడో అది వాడికి కనిపించకుండా చేశాడు. ఎవడైతే నన్ను ప్రేమిస్తున్నాడో నేను వాడికి ఒకటి బహుమానం ఇస్తున్నాను, అది వినపడకుండా ఉంది. నువ్వు నాకు ప్రేమిస్తున్నావు, నేను నీకు బహుమానం ఇచ్చాను, అది నీకు కనబడకుండా ఉందే, నీకు వినపడకుండా ఉందే. ఓ కనబడటం లేదు, వినపడటం లేదు, ఏం నీ బుర్రకెక్కడం లేదు. ఎందుకో? ఆత్మ లేదు కనుక. ఆత్మ ఉంటే అది నీకు బయలుపరుస్తుంది. దేవుడు తను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచింది. ఎందుకు కనబడటం లేదు? ఆత్మ లేదు కనుక. ఎందుకు వినబడటం లేదు? ఆత్మ లేదు కనుక. ఎందుకు గోచరము కావడం లేదు? ఆత్మ లేదు కనుక. ఆత్మ ఉంటే ఆ రహస్యం నీకు చెప్తాను. అందుకే మీరు ఆత్మలో మొన్న పరిపూర్ణులై ఉన్నారు. You are all experts. You have been filled with the Holy Ghost. All of you have been filled with the Holy Ghost. You are perfect Christians. No, you are perfect children of God. You are perfect Christians. No, you are perfect children of God. మనకైతే దేవుడి వాటిని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. పదవచనం మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఏటి వాటిని? వేటిని? దేవుడు నీ కొరకు సిద్ధపరచునివి, నీకు కనబడకపోయినవి, నీకు వినబడకపోయినవి, నీకు గోచరము కానివి, అది వాటిని. అంటే వాటిని ఆత్మ నీకు బయలుపరుస్తున్నాడు. The Holy Ghost. The Holy Ghost. Ye are the temple of Holy Ghost. Holy Ghost is in you. If the Holy Ghost is in you, that shall be revealed to you. It has been revealed to you. No more mystery of God. దేవుని మర్మం ఇంకా లేదు. పరిశుద్ధాత్ముడు నీకున్నాడు కనుక పరిశుద్ధాత్ముడు అన్ని చెప్పగలిపోతుంటాడు నీకు. దేవుని ఆత్మ మనకు బయలుపరుచుచున్నదే. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. The mystery of God Almighty. దేవుని మర్మం ఎక్కడుంది? దేవుని మర్మం ఎక్కడుంది? దేవుని మర్మం ఎక్కడుంది? దేవుని మర్మం ఎక్కడుంది? Where is the mystery of God? అది ఎతికెతికి లాగే ఇట్ ఈస్ గివింగ్ యూ. వెతికి the mystery of God. After seeking where it is, then revealing you. అది ఎక్కడుందో వెతికి నీకు చెప్తుంది. You are the temple of God. You are the temple of Holy Ghost. The Holy Ghost is seeking the mystery of God Almighty. Seeking, then coming to you and revealing you. Hallelujah. Glory. Somebody say hallelujah. Praise the Lord. పరిశుద్ధాత్మ నాలోనికి రా. దేవునిలో మన మర్మము ఎక్కడుందో అది నాకు చూపించు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని వేరే మనుషులకు తెలియనా? రాగరా నీ మనసులో ఏముంది? వీడి మనసులో త్రిష ఉంది. వీడి మనసులో ఏముంది? త్రిష ఉంది. నీ మనసులో త్రిష ఉందని నాకు తెలిసేటి, వీడికి తెలిసేటి తెలుసా? త్రిష నీ మనసులో ఉంది కానీ త్రిషలోనే ఏమేముందని తెలిసేటి తెలుసా?
వీడి మనసులో త్రిష ఉంది. త్రిషలో ఏముందో వీడికి తెలుసా? నీలో ఆత్మ ఉంది, నీలో ఆత్మ ఉంది. ఆత్మ ఎవరిది? దేవుని. త్రిషలో ఏముందో వాడికి తెలీదు, దేవునిలో ఏముందో నీ ఆత్మకు తెలుసు. వానిలో త్రిష ఉంది, నీలో ఆత్మ ఉంది. త్రిష ఎవరిది? తమిళనాడుది. దానిలో ఏమేముంది తెలిసినది. దానిలో ఎంతమంది ఉన్నారో ఈరోజు. అది తెల్ల నుండి మధ్యాహ్నం దాకా ఎంతమంది వెనకాల తిరుగుతుందో, ఎవరితో టీ తాగుతుందో, ఎవరితో కాఫీ తాగుతుందో, ఎవరితో సినిమాకి వెళ్తుందో, ఎవరిని పట్టుకుని హాయ్ ఐ లవ్ యూ అని అంటుందో, ఎంతమందికి అంటుందో, ఎన్నిసార్లు అంటుందో నీకు తెలుసా? దేవుని ఆత్మ నీకుంది. దేవుడు ఎంతమందికి లవ్ అంటున్నాడో నీకు తెలుసు. దేవుడు ఏమంటున్నాడో నీకు తెలుసు. దేవుడు ఏం చేస్తున్నాడో నీకు తెలుసు. దేవుడు ఎక్కడికి వెళ్తున్నాడో నీకు తెలుసు. బికాజ్ వాడి ఆత్మ నీకుంది. ఇప్పుడు చెప్పు, త్రిషాకు వదిలేసి ఆత్మ కావాలంటావా, లేక ఆత్మ వదిలేసి త్రిషాయే కావాలంటావా? ఆత్మే కావాలి. గుడ్. హల్లెలూయా. 11వ వచనం చదువు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని సంగతులు రేపేం జరుగుతుంది? నీ పెళ్ళానికి ఏం జరుగుతుంది? మీ ఆయనకి ఏం జరుగుతుంది? నీ ముగ్గురు కూతురికి ఏం జరుగుతుంది? నీ కొడుకు ఏం జరుగుతుంది? దేవునికి తెలుసా? నీకు తెలుసా? దేవునికి తెలిసినప్పుడు ఆ దేవుని ఆత్మ నీకున్నప్పుడు నీకు చెప్తుంటాడు, రే రేపు ఇలా జరుగుతుంది, రే రేపు నీ పెళ్ళం కళ్ళు మూసేస్తుంది, రేపు నీ కాళ్ళు పడిపోతాయి. ఒకసారి నేను మా పెద్దోడు ఇద్దరం కలిసి, పెద్దోడే ఇద్దరు ఉన్నారు, నాకు సరి జ్ఞాపకం లేదు, ఇలా వెళ్తుంటే అప్పుడు మేము స్కార్పియోలో ఉంటుంది. ఇదేంట్రా కొత్త షోరూము, వెనక్కి స్కార్పియో రివర్స్కి వచ్చాడు. డాడీ ఇది ఆడి షోరూము, ఇంతకుముందు ఎప్పుడు లేదు కదరా, ఇప్పుడే కొత్తగా పెట్టాడు, వారం అయింది. ఆడియా? అంటే ఎలాగుంటుందా? అది పెద్దవాళ్ళకి ఉంటారు. అయితే మీ అమ్మకి ఇలాంటి ఒక కారు కొని బహుమానం చేస్తాను రా అన్నాను. మా వాడు అనుకున్నాడట, మా డాడీ బేవకూఫ్ గాడు వెళ్తున్నాడేమో స్కార్పియో బండిలో, ఆ జనాల్లో 12 లక్షలు స్కార్పియో. ఇప్పుడు ఆడి A6 75 లక్షలు, ఆనాడు 64 లక్షలు. 64 లక్షలు బండి కొంటాడట. వీడి తల బుర్రజడిపోయింది అని తనలో తాను అనుకున్నాడేమో, నాకు తెలియదు. నేను అన్నాను, ప్రభువా అన్నీ వదిలేసి నీకు వెంబడిస్తే నీకు ఇస్తాను అన్నావు కదా, నేను అన్నీ వదిలేశాను. కొబ్బరి తోటలు, జీడి తోట, ఫలసాయం పండే భూములు, ఇళ్ళు, అమ్మ నాన్న అక్క చెల్లెలు అందరికి వదిలేశాను కదా, వదిలేసిన ఇద్దరికి వచ్చాను. ఉద్యోగం కూడా వదిలేశాను కదా. మరి ఇప్పుడు నాకు ఇది ఇవ్వవా? మరి మా ఆవిడికి బర్త్డే నాడు ప్రజెంట్ చేస్తాను. మా వాడు అనుకుంటాడు, ఈ నా కొడుకు మా అయ్యకి బుర్రలేదు అనుకుంటాడేమో నాకు తెలియదు. కానీ దేవుడు ఆత్మ నాలో అప్పుడే ఉన్నాడని నాకు తెలియదు. అప్పుడు దేవుడు అన్నది ఇస్తున్నాడు, ఇచ్చేయండి రా అని అన్నాడు. నీవు అడక్కముందే నీకు ఏది అవసరమో నాకు తెలుసురా అని అన్నాడు. నువ్వు అడక్కముందే నీకు ఏది అవసరమో నాకు తెలుసురా అన్నాడు. ఆనాడు నాకు ఆత్మ ఉన్నట్టు తెలియదు. ఆ బండి నాకు వచ్చింది. ఆ బండి అయిపోయింది, నా సొంతం అయిపోయింది. ఇప్పుడు 2013లో ఆ బండి నాకు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల కిందట 64 లక్షల రూపాయల బండిలో తిరుగుతున్నాను. ఇప్పుడైతే 75 లక్షలు అయింది. అది ఎవడు పలికించాడు ఆ మాట? ఎవడు చెప్పాడు ఆ మాట? కానీ నాకు తెలుసా? నాకు తెలీదు. అలాగే మీకు తెలీదు, మీకు ఆత్మ ఉన్నట్లు. కానీ మీకు ఎప్పుడైతే దేవుని యొక్క మర్మము బయలుపరచబడుతుందో అప్పుడు మీకు తెలుస్తుంది మాకు ఆత్మ ఉన్నదనే. హల్లెలూయా. ఆ దినమే పరిశుద్ధాత్మ నాకు ఉండను, నాకు తెలీదు. అప్పటికే గ్రంథాలు రాస్తున్నాను, నాకు తెలియదు. అప్పటికే గ్రంథాలు రాస్తున్నాను,
నాకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. ఆనాడు పరిశుద్ధాత్మ పలికించిన మాట అది. ఈనాడు నాకు పరిశుద్ధాత్మ ఉంది కనుకే నాకు అర్థమైంది. ఇప్పుడు మీకు తెలియదు, ఆత్మ మీకు ఉన్నట్లు. ఏనాడైతే దేవుడు తనలో ఉన్న మర్మము మీకు బయలుపరుస్తాడో అప్పుడు మీరేమంటారంటే, ఫాదర్ పరవస్తు చెప్పింది కరెక్ట్ అండ్ రోయ్, ఆ దినం మనం ఆత్మలో పరిపూర్ణమై ఉన్నాము. వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద హోలీ స్పిరిట్ అండ్ వీఆర్ అనాయింటెడ్ పీపుల్ ఇన్ ద హోలీ స్పిరిట్ అని అప్పుడు ఆ దినం మీకు అర్థమవుతుంది. పరిపూర్ణులైన వారి దగ్గర జ్ఞానపు మాటలు చెప్తున్నాను. వాడి మనసులో తిర్సా ఉంది. తిర్సా లోపల ఏముందో తెలియదు. నీకు పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ లోపల ఏముందో ఆయనకి చెప్తున్నాడు. తిర్సా నీకు ఎప్పుడు చెప్పిందిరా? చెప్పలేదు. పరిశుద్ధాత్ముడు అయితే చెప్తాడు. పరిశుద్ధాత్ముడు చెప్తాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ షల్ టెల్ యు ద మిస్టరీ ఆఫ్ ఆల్మైటీ గాడ్. సర్వశక్తిమంతుడైన దైవత్వములో ఉన్న సమస్త మర్మములు పరిశుద్ధాత్మ నీకు బయలుపరుస్తాడు. ఆ దినము నేను చెప్పిన మాట రైట్ అని నీకు తెలుస్తుంది. ఇప్పుడు 12వ వచనం చదువు. 12వ వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై. దేవుని వలన ఇందాక మీకు అన్నాను మీకేమవుతుందో మీకు తెలుస్తుంది అన్నాను. నీ కూతురికి ఏమవుతుంది, నీ కొడుకుకి ఏమవుతుంది, నీ అమ్మకి ఏమవుతుంది, నీ బాబుకి ఏమవుతుంది, నీ పెళ్ళానికి నీ మొగుడికి ఏమేమవుతుందో అవన్నీ నీకు చెప్తాడు అన్నాను. ఆ మాటలో ఇక్కడ రాస్తున్నాడు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక లోకాత్మ కాదు, దేవుని యొద్ద నుండి వచ్చే లోకము యొక్క జ్ఞానం కాదు. ఇది గ్రంథ జ్ఞానం కాదు. దిస్ ఇస్ నాట్ ఎ విజ్డమ్ ఆఫ్ బుక్. గ్రంథములు చదవటం వలన వచ్చిన జ్ఞానం కాదు ఇది. వినటం వలన వచ్చిన జ్ఞానం కాదు ఇది. నేర్చుకున్న జ్ఞానం కాదు ఇది. దేవుని ఆత్మ నీకు బయలుపరుచుచున్న జ్ఞానం ఇదే. లౌకికాత్మ కాదు. మరి ఏమాత్మరా? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ. హల్లెలూయా. 13వ వచనం చదువు. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. నేను బోధించుచున్న మాట పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచింది. పరిశుద్ధాత్ముడు నాకు బోధించింది. పరిశుద్ధాత్మ నాకు బయలుపరిచింది. పరిశుద్ధాత్మ నాకు తెలియజేసినది నేను మీకు తెలియజేయుచున్నాను. ఇది నా ఆత్మ కాదు, ఇది నా జ్ఞానం కాదు. Ye are the temple of Holy Ghost. నీవు పరిశుద్ధాత్మకు మందిరమై ఉన్నావు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే దేవుడు తన మర్మములను నీకు బయలుపరుస్తాడు. నీ మీదకి రాబోవచ్చున్నది యావత్తు ఆయన బయలుపరుస్తాడు. ఆయనలో ఏమేముందో నీ కొరకు ఆయన చెప్తాడు. ఆయనలో నీ కొరకు ఏమేముందో ఆయన చెప్తాడు. ఆయనలో నీ కొరకు ఏమేముందో ఆయన చెప్తాడు. త్రిషాలో ఏమేముందో చెప్తాదంటే చెప్పదు. అవన్నీ చెప్తాదట నీకు. అవన్నీ జరుగుతుందని పరిశుద్ధాత్మ నీకు చెప్తాడు. పరిశుద్ధాత్మ నీకు చెప్తాడు. The Spirit of God is revelation from the God Almighty. ఆయన వెతుకుతాడు. దేవుని యొక్క మర్మం ఎక్కడుంది 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 అని వెతుకుతాడు. ఎతికి 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 అవన్నీ నీకు చెప్తాడు. రేపు ఇలా జరుగుతుంది, ఎల్లుండిలో జరుగుతుంది, తర్వాత ఇది జరుగుతుంది, తర్వాత ఇది జరుగుతుంది, జాగ్రత్త, నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు ఇలా చూడొద్దు, నువ్వు ఇలా ఆలోచన చేయొద్దు. ఎవడు చెప్తాడు? పరిశుద్ధాత్ముడు చెప్తాడు. నేను కాదు. ఎవడు చెప్తాడు? ఎందుకు చెప్తాడంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు కనుక నీవు అభివృద్ధి చెందాలని, దైవికమైన అభివృద్ధి నీకు కలగాలని. అర్థమైందా? మీకు కోరిక ఉండాలి. ఏం కోరిక? ఆధ్యాత్మిక బహుమానము నాకు కావాలన్న కోరిక. అనండి, ఆధ్యాత్మిక బహుమానము నాకు కావాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే మీకు తెలిసింది. వచ్చే వారం మిగిలింది చెప్తాను.
ప్రైజ్ ది లార్డ్.